వస్తాయో వస్తాయో. భరద్వాజ మహర్షితో మాట్లాడి రాముని ఆచూకీ తెలుసుకుందామని ఆశ్రమానికి కొంచెం దూరంలో తన బలగమంతటినీ ఆపేసి భరతుడు మంత్రుల్ని వశిష్ఠుణ్ణి తీసుకొని ఆశ్రమానికి వెళ్ళాడు. రాముని చంపాలని ఉద్దేశంతో భరతుడు వచ్చాడని భరద్వాజ మహర్షి అనుమానిస్తాడు. భరతుడు అంతా వివరించి చెప్తాడు. అతనితో వచ్చినవారు కూడా భరతుడిది తప్పులేదని చెప్తారు. అప్పుడు భరద్వాజ మహర్షి భరతునితో, నీ మనసులో ఏముందో నాకు ముందే తెలుసు, నీ కీర్తి వ్యాపించడానికి ఇలా ప్రశ్నించాను అంటాడు. రామాయణంలో ఒక్క ఋషి కూడా స్థిరం కాదు, అందరూ సొల్లు చెప్పడమే. భరతుడిది సత్య సంకల్పమట. అందుకని రాముడు ఎక్కడున్నాడో భరద్వాజుడు ఆచూకీ చెప్పాడు. రే కుక్కలారా, ఇలా ఒకసారి రండిరా. తండ్రి మాట పాటించి అడవులకు వెళ్లిన రాముడు ధర్మం పాటించినట్లేనా? అవును, మా రాముడు ధర్మాత్ముడు. తండ్రి మాటను నేను పాటించను, రాముణ్ణి కూడా పాటించనివ్వను. నేను వనవాసం, రామునికి పట్టాభిషేకం జరిపిస్తానన్నా భరతుడు ధర్మాన్ని పాటించినట్లు అవ్వదు కదా. అంటే మరి చెప్పండ్రా ఊరకొక్కల్లారా, ఏంట్రా ఈ పిచ్చి పుస్తకం? తండ్రి మాట పాటించేవాడు ధర్మాత్ముడే, పాటించడానికి సహకరించే లక్ష్మణుడు ధర్మాత్ముడే, పాటించని భరతుడు ధర్మాత్ముడే, పాటించకుండా అడ్డుకోవడానికి వెళ్తున్న పురోహితులు మంత్రులు కూడా ధర్మాత్ములే. ఏంట్రా ఈ పిచ్చి ధర్మం? అన్నదమ్ములు నలుగురు విష్ణుమూర్తి అవతారాలేనట. 2 అవతారాలు సనాతన ధర్మాన్ని పాటించమంటే 2 అవతారాలు పాటించవద్దు అంటాయి. 2 అవతారాలు స్త్రీలనేమీ చేయకూడదు అంటే 2 అవతారాలు స్త్రీలను శిక్షిస్తాయి. రే, మీ సన్యాసి ధర్మం అంటే ఏంటో మీకే కాదు, మీ దేవుళ్ళకి కూడా క్లారిటీ లేదురా. తో మీ బ్రతుకులు మీరు చేయి నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకురా? ఎదవన్నారు ఎదవ.